ఒకప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను శాసించిన పేరు ధీరుభాయ్ అంబానీ. చిన్న వ్యాపారి నుంచి దేశంలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా విజనరీ. టెక్స్టైల్ నుంచి పెట్రోకెమికల్స్, అక్కడి నుంచి ఆయిల్, గ్యాస్, రిఫైనరీలు, ఇలా రిలయన్స్ అనే సామ్రాజ్యాన్ని స్థాపించారు. ధీరుభాయ్ అంబానీకి 2 కుమారులు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే వ్యాపార పాఠాలు నేర్చుకున్నారు. కానీ 2002లో ధీరుభాయ్ మరణం తర్వాత సామ్రాజ్యంలో విభేదాలు మొదలయ్యాయి. వీల్ లేకపోవడం, సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు. అప్పుడు రంగంలోకి దిగింది తల్లి కోకిలాబెన్ అంబానీ. ఆమె జోక్యంతో 2005లో రిలయన్స్ సామ్రాజ్యం విభజించబడింది. ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ గ్యాస్, రిఫైనరీలు. అనిల్ అంబానీకి రిలయన్స్ కమ్యూనికేషన్స్, పవర్, ఇన్ఫ్రా, ఎంటర్టైన్మెంట్. ఇక అక్కడి వరకు కథ సమానం. కానీ తర్వాతి ప్రయాణం పూర్తిగా వేరు. ముఖేష్ అంబానీ తీసుకున్న మొదటి నిర్ణయం పునాది బలంగా చేయడం. జామ్నగర్ రిఫైనరీని ప్రపంచంలోని అతిపెద్దదిగా తీర్చిదిద్దారు. KG-D6 బేసిన్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్. తర్వాత టెలికాం రంగంలో జియోతో డేటా విప్లవం. రిటైల్ రంగంలో దేశవ్యాప్త విస్తరణ. అతని మెంటాలిటీ ఏంటి? బిజినెస్ అంటే గ్లామర్ కాదు, బిజినెస్ అంటే గణితం. అప్పులు తీసుకున్న సమయానికి పెట్టుబడులను తిరిగి మార్చుకున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను తీసుకొచ్చారు. కంపెనీలను దాదాపు డెట్ ఫ్రీ చేశారు. ఇక అనిల్ అంబానీ ప్రారంభంలో వేగంగా దూసుకెళ్లారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్, టెలికాం రంగంలో పెద్ద పేరు. పవర్ ప్రాజెక్టులు, ఇన్ఫ్రా ప్రాజెక్టులు, బాలీవుడ్లో అడుగులు, గ్లామర్, ఫ్యాషన్, హై ప్రొఫైల్ లైఫ్. కానీ ఇక్కడే మొదలైంది సమస్య. విస్తరణ ఎక్కువ, అప్పులు అధికం, రాబడులు తగ్గడం, పోటీ పెరగడం. రిలయన్స్ కమ్యూనికేషన్స్పై భారీ రుణభారం. సుమారు 40,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాల కేసు. ఈడీ దర్యాప్తులో భాగంగా ముంబైలోని 17 అంతస్తుల విలాసవంతమైన అబోర్డు భవనం అటాచ్. దాని అంచనా విలువ 3,700 కోట్లకు పైగా. అప్పటి వరకు అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన సుమారు 15,000 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ అయినట్టు సమాచారం. ఇక నవీ ముంబైలోని ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలో ఉన్న 1,000 కోట్ల విలువైన భూమి కూడా ఇందులో భాగం. ఒకప్పుడు 1,000 కోట్ల సామ్రాజ్యం ఈరోజు న్యాయ పోరాటంలో చిక్కుకుంది. ఎక్కడ తేడా వచ్చింది? ముఖేష్ అంబానీ టెక్నాలజీ ముందుగానే అంచనా వేశారు. కానీ అనిల్ అంబానీ పోటీకి ఆలస్యంగా స్పందించారు. ముఖేష్ క్యాలిక్యులేటెడ్ రిస్క్, అనిల్ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్. ముఖేష్ లాంగ్ టర్మ్ విజన్, అనిల్ షార్ట్ టర్మ్ స్పీడ్. ఇది అదృష్టం కాదు, ఇది మెంటాలిటీ కదా. సంపద రావచ్చు, పదవి రావచ్చు, కానీ దాన్ని నిలబెట్టేది క్రమశిక్షణ. అప్పుల మీద కట్టిన మేడలు ఎప్పుడో ఒకరోజు కూలిపోతాయి. పట్టుదలతో కట్టిన సామ్రాజ్యాలు తరతరాల వరకు నిలుస్తాయి. ఒకే కుటుంబం, ఒకే అవకాశాలు, కానీ 2 వేరు ఫలితాలు. మన జీవితాల్లో కూడా ఇదే నిజం. ఒక తప్పు నిర్ణయం, ఒక అహంకారం, ఒక లెక్క చేయని అప్పు సంవత్సరాల కష్టాన్ని కూల్చేయగలదు. ఈ కథను చూస్తూ ఇలా ఎందుకు జరిగింది అనిపిస్తే అదే అసలు పాఠం. మన పతనం ఒక్కసారిగా రాదు, చిన్న చిన్న నిర్ణయాల్లో మొదలవుతుంది. వేగం ముందు ఆలోచన ఉండాలి, ఆకాంక్ష ముందు లెక్క ఉండాలి, సంపద ముందు బాధ్యత ఉండాలి. లేకపోతే ఈరోజు మనం చూస్తున్న కథ రేపు మన కథ కావచ్చు. జాగ్రత్తగా అడుగు వేయండి. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తు. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్. ఇది తెలంగాణ గుండె చప్పుడు.